దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. మరి మన దేవుడు ఎలాంటి దేవుడంటే, యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనములో, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు చేయు దేవుడు. దేవుని నామానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక మాట ఉన్నది, ఆశ్చర్యకరుడు అని. అంటే మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మన జీవితంలో మనకు ఇక్కడ 2వ రాజుల గ్రంథాన్ని గమనించినట్లయితే, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనములో మనం గమనించినట్లయితే, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనములో ఏమున్నదంటే, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండల విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మని వారు చేయగా కుండలో దాన్ని వేసి, జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను. అంటే కుండలో ఉన్న ఆ విషము, ఈ దైవజనుడు మాట ఎప్పుడైతే అతను చెప్పాడో, ఆ కుండలో మరి కొంత పిండి వేసినప్పుడు ఏం జరిగిందట, ఎలాంటి విషము లేకుండా అయిపోయిందట. అంటే ఆ ప్రజలు ఈ విషమున్నది ఎలాంటి విషము లేకుండా ఉంటదని ఆళ్ళు గ్రహింపలేని, వాళ్ళు ఆ విషముంటే తినని పరిస్థితి. ఇక అదే తినడానికి ఆధారము, తినేది దానికి మరి ఏది లేదు గనక, ఆ గొప్ప కార్యాలు దేవుడు అద్భుతంగా చేసిండు. దేవునికి స్తోత్రాలు. మన విశ్వాస జీవితంలో గూడా మనకు చేదుగా ఉన్న పరిస్థితులు ఉంటున్నాయి. మనకు వ్యతిరేకమైన పరిస్థితులు గూడా ఉంటున్నాయి. అనుభవము మధురముగా మార్చే దేవుడు. కనుక కుండలో విషమున్న సంగతి వాళ్ళు ఆ విషమును చూస్తున్నారు కానీ, దాని వెనకాల దేవుని అద్భుతము చూడట్లేదు. ఈరోజు చాలా మంది జీవితంలో ప్రెజెంట్‌గా ఉంటున్న శ్రమలు చూస్తున్నారు గానీ, దాని వెనకాలున్న దేవుని కార్యాన్ని చూడట్లేదు. దేవునికి స్తోత్రాలు. కనుక ఏం జరిగిందట, వారికి అనారోగ్యానికి ఏమి హాని కలగకుండా దేవుడు అద్భుతము చేసిండు. ఏం చేసిండట, జనులు భోజనము చేయుటకు వడ్డించమని. అంటే అదే కుండలో మారలేదు. కుండ మారలేదు, భోజనం మారలేదు. కానీ అందులో పిండిని వేసినంక దేవుడు గ్రహింపలేని గొప్ప కార్యం చేసిండు. దేవునికి స్తోత్రాలు. కనుక మన జీవితంలో మనకు ఎలాంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటున్నాయో, మనకు ఏదైతే మరి ఉంటున్నదో ఆ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఇక్కడ కుండ మారలేదు, భోజనం మారలేదు. అదే కుండలోనిది అదే భోజనం వాళ్ళు చేసినట్టు, నీకు ఏదైతే చేదుగా వ్యతిరేకంగా ఉన్నదో దేవుడు దాన్ని నీకు అనుకూలంగా మార్చబోతున్నాడు. నీకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు. ఇక్కడ తిన్న వాళ్ళకు ఎలాంటి అనారోగ్యం సంభవించలేదు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. కనుక మనకు ఆరోగ్యం అనేది కూడా దేవుడిచ్చే అది ఒక వరము. దేవునితో సంబంధము కలిగి ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా ఎలాంటి అనారోగ్యము సంభవించదు. ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, 4వ అధ్యాయము 22వ వచనము. ఇక్కడ ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, కొవ్విన ఎడ్లు 10, వెడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవి గాక ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు తేబడెను. ఇక్కడ చూసినట్లయితే సమృద్ధి అనేది కూడా దేవుని చేతిలో ఉన్నది. సొలొమోనుకు గ్రహింపలేని గొప్ప సమృద్ధిని దేవుడిచ్చిండు. దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న నీవు నమ్మినట్లయితే నీకు కూడా దేవుడు గొప్ప సమృద్ధి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కనుక సొలొమోను గ్రహింపలేదు అంత గొప్ప ధనవంతుడు అయితాడు అని. కానీ దేవుడు ఆయన జీవితంలో గ్రహింపలేని గొప్ప కార్యాలు ఈ రోజులలో చూసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు, తిండికి కష్టపడుతున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు.
మీ స్థితిని దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు, మార్చబోతున్నాడు. సొలొమోను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ సమయంలో నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు అతని జీవితంలో చూసినట్లయితే 600 తూముల సన్నపు గోధుమ పిండియు. చూడండి, 600 తూములంటే మనము ఒక కిల పిండి రొట్టెలు తినలేము, మొఖమిరుతది గాని ఆయనకు ఒక రోజుకే అంత సమృద్ధి రొట్టెలు, సమృద్ధి మాంసము గూడా. దేవుడు గొప్ప కార్యం, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు గనుక సొలొమోను జీవితంలో ఆ యొక్క సమృద్ధినిచ్చినట్టుగా నీ జీవితంలో దేవుడు గొప్ప సమృద్ధి అనే ఆ గ్రహింపలేని కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా మరి ఆరోగ్యం విషయంలో దేవుడు గ్రహింపలేని ఆరోగ్యాన్ని, కుండలో వాళ్ళ విషం తిన్నగా నాకేం కాలేదు. విషము ఉన్నది కానీ అందులో దైవజనుడు చెప్పిన తర్వాత తిన్నాక వారికి ఏమీ కాలేదు. అంటే మంచి ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఆరోగ్యము, గ్రహింపలేని ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చిండు. ఇక్కడ గ్రహింపలేని సమృద్ధినిచ్చిండు. నీ జీవితంలో గ్రహింపలేని ఆరోగ్యమును దేవుడు ఇయ్యబోతున్నాడు. గ్రహింపలేని సమృద్ధి కూడా దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనమును మనము చదివినట్లయితే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 38వ అధ్యాయము. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. హిజ్కియాకి ఏం జరిగిందట? మరణకరమైన రోగము. అతనికి బతుకుతావన్న ఆశే లేదు. బతుకుతాడు, నువ్వు బతకవు, నువ్వు చచ్చిపోతావని కూడా దైవజనుడు, ప్రవక్త కూడా చెప్పాడు. కానీ దేవుడు చూడు, అతను చేసిన ప్రార్థనను బట్టి ఆ గ్రహింపలేని ఆయన జీవితంలో గొప్ప కార్యం ఏందంటే, నా జీవితాన్ని 15 సంవత్సరాల ఆయుష్‌ని పెంచాడు. దేవునికి స్తోత్రాలు. నీ జీవితంలో కూడా అనారోగ్యాల చేత దీర్ఘకాలికంగా బాధపడుతున్నావా? నీ జీవితంలో కూడా దేవుడు హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ యొక్క ఆయుష్‌ని కూడా పొడిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఈయన ఆయుష్ పొడిగించబడతని చెప్పేసి యెషయా మన హిజ్కియా అనుకోక ఆయన ఏం చేసిండు? మరి అక్కడ ఆయన ఏం చేసిండంటే, ఆయన ఇల్లు చక్కబెట్టుకోమని సెలవిచ్చినప్పుడు అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకున్నాడు. అంటే ముఖం మార్చుకున్నాడు, అలిగిండు. అంటే ఈ గ్రహింపలేని గొప్ప కార్యమున సంగతి ఆయనకు తెలవదు. నీ జీవితంలో కూడా నీకున్న అనారోగ్యాన్ని బట్టి నువ్వు ఏడుస్తున్నావు కావచ్చు, బాధపడుతున్నావు కావచ్చు. కానీ హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఆయన కన్నీళ్లను చూసి దేవుడు ఏం చేసిండట? ఆయన గ్రహింపలేని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, మరి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్‌ని పొడిగించాడు. కనుక నీ జీవితంలో గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవున్న అనారోగ్యము అది మరణకరమైనదా? మరణానికి దగ్గర తీస్తుందా? నువ్వు ఆ విషయంలో భయపడకు. దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు నీ ఆయుష్షు విషయంలో కూడా నువ్వు గ్రహింపవు. నాది ఇంతే అనుకుంటున్నావు గానీ, గొప్పగా దేవుడు నిన్ను కూడా మరి ఆయుష్‌ని పెంచబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆదికాండము 19వ అధ్యాయము 11వ వచనం గమనించినట్లయితే, ఆదికాండము 19వ అధ్యాయము 11వ వచనము. వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర వారికి కనుమబ్బు కలగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. ఇక్కడ చూసినట్లయితే దేవునికి ఈ యొక్క లోతుకు శత్రువులుంటున్నారు. మనకు కూడా శత్రువులుంటున్నారు. ఇప్పుడు ఈ శత్రువులు ఎక్కడున్నారు? వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గరే ఉన్నారు. క్రైస్తవులకు కూడా క్రైస్తవుల మధ్యలోనే, క్రైస్తవుల దగ్గరనే శత్రువులుంటారు. కానీ దేవుడు గ్రహింపలేని గొప్ప కార్యం ఏమిటంటే, ఆ శత్రువులకు కనుదృష్టి అనేది మందము చేసి వాళ్ళు చూడకుండా చేశాడు. అంటే శత్రువుల విషయంలో కూడా నువ్వు గ్రహింపని గొప్ప కార్యము దేవుడికి చేయబోతున్నాడు. శత్రువుల చేతిలో పడకుండా దేవుడు మరి ఈ యొక్క లోతును ఏ విధంగా కాపాడిండో శత్రువుల చేతుల నుంచి కూడా దేవుడిని కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. 16వ వచనం చూసినట్లయితే,
అప్పుడు అతని మీద యెహోవా కనికరపడడం వల్ల మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, ఇద్దరు కుమార్తె పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. చూడండి, గ్రహింపలేదు వీళ్ళు గూడా. అంటే ఆ పాపపు ప్రదేశంలో, ఆ పాపాత్తుల మధ్యలోకెళ్ళి దేవుడే గొప్ప కార్యం చేశాడు. తప్పించిండు. కనుక నీ జీవితంలో కూడా ఏదైతే మరి శత్రువుల మధ్యలో ఉంటున్నావో, ఏదైతే నశించిపోతున్న పరిస్థితిలో ఉంటున్నావో, అందులోకెళ్ళి దేవుడు నిన్ను ఈ సంవత్సరము తన చేయి బట్టి విడిపించబోతున్నాడు. ఈ కొద్ది మాటలు మన వెనికిడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్ యూ.